వెల్కమ్ ప్రవీణ్ టెక్ న్యూస్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రమే మోటరోలా అని చెప్పడం. సో మోటరోలా ఎడ్జ్ 50 అల్ట్రాకి సంబంధించిన లాంచ్ డేట్ అయితే సెట్ అయిపోయింది. చాలా రోజు అంది నేను నాతో పాటు వేరే టెక్ యూట్యూబర్స్ కూడా అందరూ కూడా అప్డేట్స్ ఇస్తారంటే వస్తుంది అని ప్రస్తుతానికి అయితే వచ్చేసింది అన్నమాట. ఏంటంటే జూన్ 18 రోజున ఈ స్మార్ట్ ఫోన్ యొక్క అఫీషియల్ లాంచ్ అయితే సెట్ అయిపోయింది. స్పెసిఫికేషన్స్ అయితే రివీల్ అయిపోయినాయి. ఇక్కడ 6.7 ఇంచ్ డిస్ప్లే, POLED డిస్ప్లే వస్తుంది, 1.5K రెజల్యూషన్తో పాటు వస్తుంది అనేసి అయితే అంటారు. 2500 నిట్స్ బ్రైట్నెస్తో పాటు వస్తుంది అనేసి అయితే స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ మీద AI ఫీచర్స్ అవన్నీ కూడా వస్తున్నాయి. 12GB ర్యామ్, 2GB స్టోరేజ్ వేరియంట్ కూడా వస్తుంది అనే అప్డేట్ అయితే చేసిరన్నమాట. సో లాంచ్ చేయడానికి ఇంకో వీడియో అయితే చేస్తాను. తర్వాత మేము నెక్స్ట్ చూసుకుంటే CMF అయితే నథింగ్ ఫోన్ వాళ్ళ సబ్ బ్రాండ్ ఉంది కదా, దానికి సంబంధించిన స్మార్ట్ ఫోన్ అయితే బయట పడ్డది. దీని ప్రకారం బాక్సెస్ రేట్స్ ప్రకారం చూసుకుంటే ఈ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి మీకు 18,000 15,000 మధ్యలో రావచ్చు అని అయితే కొంచెం స్పెక్యులేషన్ చేస్తారు. అండ్ ఇక్కడ MediaTek Dimensity 7300 SoCతో పాటు వస్తుంది, 2.5 GHz క్లాక్ స్పీడ్తో పాటు వస్తుంది, UFS 2.2 స్టోరేజ్తో పాటు వస్తుంది, 128GB స్టోరేజ్ వేరియంట్, 2GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది అనేసి అయితే కొన్ని బయట పడ్డాయి. సో ఇక్కడ కొన్ని ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అనేసి అయితే రియల్ లాంచ్ చేసినప్పుడు లాంచ్ చేసిన ప్రైజెస్ ఉంటాయి కదా, దాని ప్రకారం అయితే వస్తుంది అనేసి అయితే అంటారు అన్నమాట. సో కొంచెం మనకి CMF లుక్ అయితే కనిపిస్తుంది. సో సబ్ బ్రాండ్ ఎట్లయితే వీల్ ఏదైతే ఉంటుందో అవి పిక్చర్స్ అయితే మంచిగా బయటపడ్డాయి అనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే షామీ నుంచి చెప్పడం. సో షామీ 15 Pro స్మార్ట్ ఫోన్ ఉంది కదా, సో ఈ స్మార్ట్ ఫోన్కి 1 ఇంచ్ ప్రైమరీ సెన్సార్ అయితే ఇక్కడ లీక్స్ ప్రకారం అయితే బయటపడ్డది. సో ఇక్కడ కన్ఫర్మేషన్ అయితే లేదు, కానీ ఇక్కడ మోస్ట్లీ సోనీ వాళ్ళది IMX సెన్సార్ యూజ్ చేస్తారు అనేసి అయితే కొంతమంది అంటారు, లేకపోతే సామ్సంగ్ వాళ్ళ ISO సెల్ కూడా యూజ్ చేస్తున్నారు. కానీ మోస్ట్లీ ఏంటంటే ఎక్కువ మటుకు 1 ఇంచ్ సెన్సార్తో పాటు చేస్తారు. 1 ఇంచ్ సెన్సార్లో ఏముందని అంతగానం ఏం చెప్తున్నాం అంటే సింపుల్గా ఏం లేదు. 1 ఇంచ్ సెన్సార్తోన బెనిఫిట్ ఏమైతే ఎక్కువ లైట్ తీసుకోగలుగుతుంది, ఎక్కువ లైట్ తీసుకుని ఎక్కువ కలర్స్ యాక్యురసీ కూడా ఇంకొంచెం బాగుంటుంది. ఎక్కువ మనము సాఫ్ట్వేర్ అండ్ ట్యూనింగ్ అది ఇది ఏమో ఎక్కువ అవసరం ఉండదు అన్నమాట. సో మన DSLR కెమెరా సెట్ ఉంటుందో అంత మంచి క్వాలిటీ దగ్గర ఆ క్వాలిటీ వచ్చేస్తుంది మనకి. తర్వాత నెక్స్ట్ హార్డ్వేర్ సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రము ప్యాలెట్ నుంచి అన్నమాట. సో ప్యాలెట్ వాళ్ళు SFF సిరీస్ని అయితే తీసుకొచ్చిరమ్మడమే కొత్తగా. సో SFF సిరీస్ ఏంటంటే స్మాల్ ఫార్మ్ ఫ్యాక్టర్ గ్రాఫిక్ కార్డ్స్ అన్నమాట. కొత్త కాన్సెప్ట్ ఏంటంటే ఈ మధ్య కాలంలో మన గ్రాఫిక్ కార్డులు ఏవైతే ఉన్నాయో చిన్న మినీ కేసెస్ ఉంటాయి కదా, మినీ కేసెస్ అని OEM సిస్టమ్స్కి ఉంటాయి కదా, దానికోసం కొత్తగా గ్రాఫిక్ కార్డ్ ఫార్మాట్ అది తీసుకొచ్చారన్నమాట. SFF సిరీస్ అని కొత్త దీంట్లో GeForce RTX 40 సిరీస్ గ్రాఫిక్ కార్డ్ని అయితే ప్యాలెట్ వారు ఇంట్రడ్యూస్ చేశారన్నమాట. అది మన కాంప్యూటర్స్ ఈవెంట్లో కూడా చేశారు. ఇప్పుడు ఇంకొంచెం అడిషనల్ బయటపడ్డది. ఫస్ట్ చూసుకుంటే 4080 సూపర్, 4070 Ti సూపర్, 4070 సూపర్ అండ్ 4070 గ్రాఫిక్ కార్డ్ ప్రస్తుతానికి మనకు త్వరలో మార్కెట్లోకి వచ్చేసిన ఒక అప్డేట్ అయితే వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ గేమ్ న్యూస్ చూసుకుంటే చాలామంది ఆడే గేమ్ ట్రెండింగ్ అవుతున్న గేమ్ ఏదైతే వ్యాలరెంట్ ఉందో అట్ ప్రెజెంట్ PlayStation అండ్ Xbox కూడా వస్తుంది. కానీ ఏంటంటే ఇది లిమిటెడ్ బీటాకి వస్తుంది అనమాట. జూన్ 14కి వస్తుంది. సో త్వరలో మీరు వ్యాలెంట్ గేమ్ ఏదైతే ఉందో PlayStation Xboxలో కూడా మీరు ఆడచ్చు అనమాట. ప్రస్తుతానికి ఇది PCకి ఎక్స్క్లూజివ్ ఉండే, ఇప్పుడు కాన్సోల్స్ కూడా వచ్చేసింది. సో ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు ఏందనేసి కింద కామెంట్ అయితే ఏం కాన్సోల్ యూజ్ చేస్తే గిట్ట. అండ్ ఇవి ఇవాళ టెక్నిక్స్ అండ్ గేమ్స్ అప్డేట్ మీకు ఎలా అనిపించింది మీ ఎప్పుడైనా కింద కామెంట్ చేయండి. వీడియోకి అయితే నెక్స్ట్ వల్ల కలుసుకుందాం.